హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ మన్నించుమా 11వ ఎపిసోడ్. వెళుతున్న సిరి చేయి పట్టుకొని మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను, లగేజ్ సర్దుకో అన్నాడు సూర్య నిలబడుతూ. నేనుంటే నీకేమైనా అడ్డా? పంపించేయాలని అంత తొందరపడుతున్నావు అంటూ ఉక్రోషంగా అడిగింది సిరి. వెళుతాను అన్న నిన్ను ఆపి ఇక్కడ బంధించలేను సిరి. నవ్ యు ఆర్ ఫ్రీ బర్డ్ అని సైడ్ స్మైల్ ఇచ్చాడు సూర్య. కావాలనే ఏడిపిస్తున్నావురా నువ్వు. నేను ఏడుస్తుంటే అంత ఆనందమా నీకు అంటూ సోఫా ఎక్కి సూర్య జుట్టు పట్టి వంచి వీపు బాధేసింది సిరి. సిరిని సోఫాలోకి తోసి ఇంకోసారి వెళుతాను నీ ఇష్టం తొక్క అంటూ మాట్లాడితే డైరెక్ట్ ఇండియాకే పార్సల్ చేస్తా. నా నుంచి దూరంగా వెళ్ళాలనే థాట్ వచ్చినా చంపేస్తాను అంటూ చైన్ తీసుకొని సిరి మెడలో వేసి ఇంకోసారి ఇది తీసావంటే అదే చివరిసారి అవుతుంది చైన్ నీ మెడలో ఉండటం అంటూ సిరి పక్కన కూర్చున్నాడు సూర్య. ఏంటి అరుస్తున్నావు అంది షాక్గా చూస్తూ సిరి. నేను సాఫ్ట్గా మాట్లాడమే రేరు, బట్ అలా ఉంటే తమరు మాట వినడం లేదు కదా, అందుకే నాలో ఒరిజినల్ బయటకు వచ్చింది అని సిరిని తన చేతుల్లో బంధించి, చూడు సిరి, అంతకుముందు నువ్వు నేను మాట్లాడుకుంది కూడా చాలా తక్కువే, బట్ నువ్వు ఒకసారి నా లైఫ్లోకి వచ్చాక నేను వేరే వాళ్ళతో అలా ఉంటే తప్పు. అప్పుడు నీ కోపంలో న్యాయం ఉంది. అనవసరంగా అలగడాలు కోపడ్డాలు చేస్తే నా చేతి రుచి చూస్తావు, గుర్తుపెట్టుకో అంటూ సిరిని హత్తుకున్నాడు సూర్య. మౌనంగా సూర్య గుండెలపై వాలి కళ్ళు మూసుకుంది సిరి. ఎంతసేపు అలా ఉన్నారో తెలీదు. ఫోన్ మోగడంతో దూరం జరుగుతున్న సిరిని తన ఒడిలోకి లాక్కొని ఫోన్ చేతిలో పెట్టి అలానే హత్తుకున్నాడు సూర్య. మను నెంబర్ చూసి లిఫ్ట్ చేసింది సిరి. ఎప్పటిలా అందరితో మాట్లాడి చివరిగా వాళ్ళ నాన్నతో మాట్లాడింది. చిన్న విషయం కూడా వాళ్ళ నాన్నకి విడమరిచి చెబుతూ నవ్వుతున్న సిరిని కాలం మార్చి చూశాడు సూర్య. సూర్య చూపులు చూసి, సరే నాన్న, జాగ్రత్త, మెడిసిన్స్ డైలీ వేసుకో, అంజుపై ప్రతి చిన్నదానికి అరవకు అంది సిరి. ఆ మాటలు వింటూ కూతురు తన చుట్టూ చేరి అంజు అంజు అంటూ అల్లరి చేయడం గుర్తు రాగానే అంజలి ఏడుస్తూ బాధపడింది. మను అంజలిని ఓదార్చి ఫోన్ తీసుకొని ఓకే బేబీ బాయ్ అంది. హా మను, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అంది డల్గా సిరి. మేము కూడా, త్వరగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చేయ్ అంది మను. హా ఓకే బాయ్, అందరినీ జాగ్రత్తగా చూసుకో అంటూ కాల్ కట్ చేసింది సిరి. అప్పటిదాకా తను పట్టించుకోని విషయం సూర్య ఒడిలో కంఫర్ట్గా కూర్చొని గంట పైనే మాట్లాడింది. అది గుర్తు రాగానే దూరం జరుగుతున్న సిరిని అలానే పట్టుకున్నాడు సూర్య. వదులు అంది సిరి చిన్నగా. ఇంతసేపు బానే కూర్చున్నావు కదే, ఇప్పుడేమైంది అన్నాడు సూర్య. రాత్రంతా ఇలానే కూర్చుంటావా అంది సూర్యని చూసి. నీకోకే అయితే నాకేం ఇబ్బంది లేదు అని నవ్వుతున్న సూర్యని భుజంపై ఒకటేసి, నీకు నిద్ర రాలేదేమో, నాకు ఫుల్గా వస్తోంది అంటున్న సిరిని చూసి, నా రూమ్లో పనుకో అన్నాడు సూర్య. ఆ మాటలకు సిరి కళ్ళు పెద్దవి చేసి సూర్యని చిరుకోపంగా చూసి, అంత లేదు సార్, ఆశలు చాలా ఉన్నాయే అయ్యగారికి అంది. అమ్మగారు ఒప్పుకోవాలే కానీ నా ఆశలన్నీ తీర్చుకుంటాను అంటూ వీపుపై నుంచి నడుముపైకి వెళుతున్న సూర్య చేతిని పట్టుకొని ప్లీజ్ అంది సిరి ఇబ్బందిగా. సిరి మొహం చూసి, నీకు ఇష్టం లేకుండా నేను స్టెప్ తీసుకోను అంటూ సిరి బుగ్గలపై తన పెదవులు అద్ది సిరి చెంపకు తన చెంప ఆనించి అలానే ఉండిపోయాడు సూర్య. సూర్యని దూరం జరిపితే ఫీల్ అవుతాడేమో అని సైలెంట్ అయ్యింది సిరి. కాసేపటికి తన చేతులు కుదురుగా ఉండక సూర్య చుట్టూ వేసి, సూర్య, నేనంటే ఎందుకు అంత ఇష్టం అంది చిన్నగా. ఆ మాటకు సూర్య పెదవులపై నవ్వు చేరగా సిరిని చూస్తూ, నువ్వు అందంగా ఉంటావు, చూసినప్పుడే ఫ్లాట్ అయ్యాను, ఇలా అబద్ధం చెప్పలేను అన్నాడు సూర్య. అంటే నేను అందంగా లేనా అంది సిరి గుర్రుగా చూస్తూ. చెప్పాను కదా, నేను ఇండియా వచ్చినప్పుడు కూడా
నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. బట్ నీలో ఉండే పెంకి పిల్లని అయితే మిస్ అయ్యాను. ఖచ్చితంగా నాతో ఏదో ఒక గొడవ పెట్టుకుంటావు అనుకున్నా. బట్ నువ్వసలు నన్ను చూసావో లేదో కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి వాడి కోసం నాతో గొడవ పడే నువ్వు డల్‌గా ఉంటే నిజంగా నచ్చలేదు నాకు. అప్పుడే అమ్మని అడిగితే విషయం చెప్పింది. అలాగే నిన్ను జాగ్రత్తగా చూసుకోమంది. అసలు నువ్వు నాతో ఉండడం నాకిష్టం లేదని చెప్పాను. కానీ మామ అడిగాక వద్దనలేకపోయాను. దానికి నా రీజన్స్ నాకు ఉన్నాయి సిరి. కానీ నీ కళ్ళల్లో బాధ తప్ప కోపం, ఈర్ష్య లాంటివి లేవు. వాళ్ళ కోసం నీ బాధని నువ్వు దిగమింగుకొని నవ్వుతూ పెళ్లిలో ఉన్నావు. ఐ నో నువ్వు టెర్రస్ పైన ఒకటే కూర్చొని ఏడ్చావు. బట్ నీ దగ్గరకు వచ్చేంత చనువు అప్పట్లో మన మధ్య లేదు. చివరి వరకు నువ్వు మీ అమ్మానాన్నలని వదిలి వస్తావని నమ్మకం లేదు నాకు. వచ్చావు. నువ్వు నీ ఫ్రెండ్‌షిప్‌కి ఇచ్చే వాల్యూ నిజంగా నాకు చాలా ఇష్టం. ఇక్కడికొచ్చాక డల్‌గా ఉండేదానివి. ఎందుకో నాకు నచ్చేది కాదు. బహుశా ఆ పెయిన్ నేను అనుభవించా కదా! అందుకే ఏమో! కానీ నీ మాటలు, నువ్వు చేసే తిక్క పనులు, నాతో పడే గొడవలు చిన్నగా నాలో చేంజ్ అయితే తెచ్చాయి. నిన్ను చేంజ్ చేద్దామనుకుని నేనే చేంజ్ అయిపోయాను. నాకు తెలియకుండానే నా అడుగులు, చూపులు ఎప్పుడూ నీ వెనకే ఉండేవి. వద్దు వద్దు అనుకుంటేనే చూసేవాడిని. ఇవన్నీ మోసం అంటూ నాకు నేను సర్ది చెప్పుకొని ఎప్పటికప్పుడు నీకు దూరంగా ఉండాలని ట్రై చేశాను. బట్ నిన్ను చూడగానే అవన్నీ మాయమైపోతాయి. ఇప్పుడిక్కడ 10 నెలలుగా నీతో అలవాటైపోయింది సిరి. మళ్ళీ నేను ఒంటరిగా ఉండాలనుకోవడం లేదు అంటూ సిన్సియర్‌గా చెప్పాడు సూర్య. తన గురించి సూర్య నోటి నుంచి ఇన్ని మాటలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సిరి. మౌనంగా తననే చూస్తున్న సిరి మెడపై చేయి వేసి కిస్ చేస్తూ చేతులని నడుముపై వేశాడు సూర్య. కళ్ళు గట్టిగా మూసి బిగుసుకుపోయిన సిరిని చూస్తూ నడుముపై ఉన్న చేతులని చిన్నగా నొక్కుతూ ఓపెన్ అయిన సిరి కింద పెదవిని అందుకొని స్మూత్‌గా ముద్దు పెట్టాడు. కాసేపటికి సిరి రెస్పాండ్ అవ్వడంతో సమయం మార్చిన వాళ్ళని కాలింగ్ బెల్ డిస్టర్బ్ చేసింది. సూర్య నుంచి బలవంతంగా దూరం జరిగింది సిరి. సిరి అంటూ సిరిని చూస్తూ లేచాడు సూర్య. తననే చూస్తూ వెళ్ళి తలుపు తీసిన సూర్యని చూసి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది సిరి. డోర్ బయట ఉన్న విష్ణుని కోపంగా చూస్తూ వేళాపాల లేదారా నీకు? అన్నాడు సూర్య. నేనేం చేశారా ఇప్పుడు? అని లోపలికి వెళ్ళి సిరిని చూసి పెన్ డ్రైవ్ కావాలి అన్నాడు విష్ణు. ఒక్క నిమిషం అంటూ తన ల్యాప్టాప్‌కి ఉన్న పెన్ డ్రైవ్‌ని తీసి విష్ణుకి ఇచ్చింది సిరి. ఏమైంది? వాడలా ఉన్నాడు అని అడిగాడు విష్ణు. ఏమో అంటూ భుజాలెగరేసి సూర్యని చూసింది పెదాలు బిగబెట్టి. చావండిద్దరూ అంటూ సోఫాలో పిల్లోస్ వాళ్ళ మొహాన విసిరి రూమ్‌కి వెళ్ళిపోయిన సూర్యని చూసి ఇద్దరూ భుజాలు ఎగరవేసి వెళ్ళిపోయారు. రూమ్‌కి వెళ్ళిన సిరి బెడ్‌పై దొర్లుతూ సూర్య బిహేవియర్ తలుచుకొని నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఉదయం లేచిన సిరి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళింది. హాల్లో ఎక్కడా సూర్య ఉన్నాడన్న ఆనవాలు లేకపోవడంతో సూర్య రూమ్‌కి వెళ్ళింది. బెడ్‌పై బోర్లా పడి నిద్రపోతున్న సూర్యని చూసింది. సిల్కీ హెయిర్ నుదురుని కవర్ చేయడంతో నవ్వుతూ దగ్గరకు వెళ్ళింది. అంతలో కాళ్ళ దగ్గర తగిలిన బీర్ బాటిల్స్ చూడగానే కోపం, బాధ ఎందుకో అర్థం కాలేదు సిరికి. సూర్య రోజూ తాగుతాడు. అది తనకి ఎప్పుడో తెలుసు. అయినా ఇప్పుడు అంత ఈజీగా తీసుకోలేకపోతోంది తను ఆ విషయాన్ని. హాల్లోకి వెళ్ళి వర్క్ చేయాలన్నా కూడా ధ్యాస లేకుంటే లీవ్ పెట్టి ల్యాప్టాప్ హాల్లోనే పెట్టేసింది. ఎందుకో సూర్యని అలా చూడలేకపోయింది. తను నా సొంతం. మరొకరి కోసం ఇంకా ఇలా ఉండడం తనకి నచ్చలేదు అనుకుంటూ ఆలోచనలలో గడిపేసింది సిరి.